తెలంగాణ రాష్ట్రంలో పండినటువంటి పంటల్ని కేంద్ర ప్రభుత్వం ఏ పంట కూడా కొనుగోలు చేయకుండా కేవలం వ్యవసాయ శాఖ సివిల్ సప్లైస్ మంత్రులకు సంబంధించి మేము కూడా ఢిల్లీ పోయి ఈ యొక్క ఎరువులకు సంబంధించిందే కాకుండా పంటల కొనుగోలు కూడా ఇందాక ఉత్తమ్ గారు చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోలు ఉంటాయి. కాబట్టి దయచేసి గతంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం విస్మరించి ఎంఎస్పి ప్రకటించి ఆ ఎంఎస్పి ప్రకటనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి ఎఫ్సిఐ కావచ్చు, నాఫెడ్ కావచ్చు, అదేవిధంగా సిసిఐ కావచ్చు, పత్తికి, వరికి, అదేవిధంగా మిగతా పంటలకి ఈ 3 సంస్థలనే కేంద్ర ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసింది. గతంలో పండించినటువంటి పంటల మొత్తాన్ని కూడా ఈ 3 సంస్థలు కొనుగోలు చేసాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఫెసిలిటేట్ చేసి ప్రొక్యూర్ చేసి వాళ్ళకి అప్పచెప్పేటటువంటి బాధ్యత మాది. పూర్తి పంటల్ని రైతులు పండించినటువంటి పంటలను కొనుగోలు చేసే బాధ్యత ఎంఎస్పి ప్రకటించినటువంటి రేటుకి కేంద్ర ప్రభుత్వానికి. కానీ తెలంగాణ రాష్ట్రంలో పండినటువంటి పంటల్ని కేంద్ర ప్రభుత్వం ఏ పంట కూడా కొనుగోలు చేయకుండా కేవలం ఎంఎస్పి ప్రకటించి చేతులు దులుపుకొని ఆ భారాన్ని కూడా మన మీద వేస్తుంది. అందుకనే దాని మీద కూడా ఆయా శాఖ మంత్రుల మీద ఒత్తిడి తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అన్ని పక్షాల పార్లమెంటు సభ్యులతో పాటు మంత్రివర్గ సభ్యులు కూడా వెళ్ళి ఆయా శాఖ మంత్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో పండినటువంటి పంటల యొక్క వివరాలు, మొక్కజొన్న మేము 15 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం, మీరు ఒక గింజ కూడా కొనకపోతే మా రైతుల యొక్క పరిస్థితి ఏంటి, ఇన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క భరాయించేటటువంటి పరిస్థితి ఒక చిన్న రాష్ట్రానికి, కొత్త రాష్ట్రానికి ఉంటుందా?